హలో ఎవరివన్, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. దిస్ ఈజ్ ఝాన్సీ అండ్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ నాటుకోడి కర్రీ అండి. సూపర్ టెంప్టింగ్గా ఉంది కదా. కారం కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ నాటుకోడి కర్రీని అచ్చం విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోదు. అలాగే పనిగా ఒక కామెంట్ కూడా పెట్టండి. దానివల్ల నాకు ఎంతో మోటివేషన్ వస్తుంది. బిగినర్స్ కూడా ఈజీగా చేయగలిగేటట్టు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్పానండి. అలాగే ఒక స్పెషల్ మసాలా కూడా ప్రిపేర్ చేశాను. అలాగే ఈ కర్రీ ప్రిపరేషన్లోకి ఇప్పుడు వెళ్దాం. మొట్టమొదటిగా నేను నాటుకోడి చికెన్ని చక్కగా వాష్ చేసుకున్నాను. ఇది స్కిన్లెస్ నాటుకోడి చికెన్ అండి. స్కిన్ కొంచెం బర్న్ట్ అవడం వల్ల మొత్తం తీయవలసి వచ్చింది. అదర్వైజ్ మీరు స్కిన్ మాత్రం ఉంచుకోండి. నాటుకోడిలో స్కిన్ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా నేను దీనికి సరిపోయినంత ఉప్పు, పసుపు, అలాగే కారం, కొంచెం ధనియా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు. అయితే ఇదంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, ఈ ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ అవుతాయి. అయితే మ్యారినేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని మొత్తం మిక్స్ చేసి ఉప్పు కారం పెట్టి రెఫ్రిజిరేటర్లో పెట్టుకోండి. సో ఒక 3-4 అవర్స్ అయితే ఇంకా అద్భుతమే. మొత్తం అంతా కలుపుకున్నానండి. కొంచెం ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి చేతికి గుచ్చుకుంటాయి, చూసుకోవాలి. మొత్తం అంతా కలిసిపెట్టేట్టు చూసుకోవాలన్నమాట. అయితే దీని కాంబినేషన్గా బగారా రైస్ కానీ లేదా గారెలు కానీ చాలా బాగుంటాయి. ప్లెయిన్ రైస్తో కూడా సూపర్ ఉంటుంది. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 6-7 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇక్కడ గరం మసాలా కూడా తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, ధనియాలు తీసుకున్నాను, పెద్ద 1 స్పూన్ ఆఫ్ ధనియాలు. అలాగే గసగసాలు తీసుకున్నాను, ఒక 1/2 స్పూను. ఇక్కడ చూడండి, స్టార్ ఎనర్స్లో ఒక 2-3 రెక్కలు మాత్రమే తీసుకున్నానండి. చూడండి, మొత్తం అంతా తీసుకోవద్దు. అలాగే మనం ప్రిపేర్ చేస్తుంది 2-3 టైమ్స్ వరకు వాడచ్చండి. జీలకర్ర ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. దాల్చిన చెక్క 2 ఇంచెస్ వరకు, ఒక 4-5 యాలకులు. అలాగే అక్కడ చూడండి, చిన్న పీస్ ఉంది కదా, అది నట్మగ్ అండి. నట్మగ్ అంటే జాజికాయ ఏదో అంటారు దాన్ని. చిన్న పీసే వేయాలండి, ఎక్కువ వేయకూడదు. చూడండి, ఇది నేను 3 టైమ్స్ అంటే 3 కిలోస్ ఆఫ్ చికెన్కి ఇప్పుడు మనం తయారు చేసే మసాలా అనమాట. అలాగే ఇక్కడ ఆరెంజ్ ఫ్లవర్ ఉంటుంది కదా, దానిలో కొన్ని పెటల్స్, ఒక 2 పెటల్స్ తీసుకున్నాను. మిరియాలు 10-20 వరకు తీసుకున్నాను. అలాగే లవంగాలు ఒక 7 తీసుకున్నానండి. సో ఈ మాత్రం చాలండి. అలాగే ఒక బ్లాక్ కాలా ఎలాచి అంటాం కదా, అదో 1 పీస్ యాడ్ చేయాలి. అలాగే చూడండి, 2 బిర్యానీ ఆకులు అంటే బే లీవ్స్. అసలు నాటుకోడిలో బిర్యానీ ఆకులు అంత అవసరం లేదు, బట్ నేను ఇక్కడ 2 యాడ్ చేశాను. అలాగే కొబ్బరి తురుము అనమాట. ఎండు కొబ్బరి ఉంటే ఒక చిన్న పీస్ వేసుకోవచ్చు, 3 ఇంచెస్ వరకు. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు బిగ్ స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి తీసుకున్నాను అనమాట. అలాగే వీటిని డ్రై రోస్ట్ చేద్దాం. మసాలాలు రోస్ట్ చేయటం వల్ల వాటి యొక్క స్మెల్ ఎన్హాన్స్ అవుద్దండి, డబుల్ అవుద్ది. అలాగే మీడియం ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేయాలండి. ఎప్పుడు కూడా లో టు మీడియమే ఉండాలి ఏవైనా స్పైసెస్ మనం ఫ్రై చేసేటప్పుడు. అదర్వైజ్ అవి మాడిపోయి ఇంకా దానిలో ఉండే స్మెల్ అంతా పోతుందన్నమాట. చివరాకన్నా ఇంకా ఆపేస్తాం అన్నప్పుడు కొబ్బరి పొడిని యాడ్ చేయండి. ఇక్కడ ఎండు కొబ్బరి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇక్కడ కోకోనట్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. మొత్తం అంతా కలుపుకోండి. ఎక్కువ పౌడర్ అసలు యాడ్ చేయకూడదు, 1 స్పూనే చాలండి. ఎక్కువ కోకోనట్ పౌడర్ యాడ్ చేశారనుకోండి, థిక్ గ్రేవీ అయిపోతుంది. సో ఇంకా రోస్ట్ అయింది కదా, పక్కన పెట్టేసి మిక్సీ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు కుక్కర్లో నేను వండుతున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకున్నాను. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశెనగ నూనె వేసుకున్నాను. మీరు వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనెలో కానీ ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే కొన్ని జీలకర్ర వేసుకున్నాను, ఎందుకంటే మనం మసాలాలో కూడా జీలకర్ర తీసుకున్నాం కదా. ఇక్కడ నేను 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువే జీలకర్ర వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నాటుకోడి అనేది ఎంత కారంగా ఉంటే అంత బాగుంటుంది. అలానే ఎక్కువ కారం ముందుగా వేయకూడదు, టేస్ట్ చూసుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఈ కర్రీకి. ఆయిల్ తక్కువ తింటాము అని అంటే కష్టమే ఇక్కడ, ఎందుకంటే కొన్ని కర్రీస్కి ఆయిల్ మస్ట్ అండ్ షుడ్ వేయాలి. చేపల కర్రీ కానీ, ఈ నాటుకోడి కర్రీ కానీ, ఇలాంటి వాటికి ఆయిల్ వేయాలండి. కొన్ని కర్రీస్కి మనం చక్కగా స్కిప్ చేయొచ్చు.
ఇప్పుడు ఈ పొడి అంతా చల్లారింది కాబట్టి ఒకసారి మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా తయారు చేసుకుందాం. చూడండి ఇంకొంచెం బరక్గా ఉన్నట్టుంది, ఇంకొకసారి తిప్పేసుకుంటే అయిపోతుంది. చూసారా? అండ్ దీని మంచి స్మెల్ వస్తుందండి. అందులో యాలకులు వేసాం కదా, ఇంకా నీసు వాసన రాకుండా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు సగం ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎక్కువగానే యాడ్ చేయాలి ఈ కర్రీకి. మనం మ్యారినేషన్లో 1/2 స్పూన్ వరకు వేసాను, తర్వాత 1.5 స్పూన్ వరకు ఇప్పుడు యాడ్ చేస్తాను. సో టోటలీ 2 స్పూన్స్ అనమాట. ఇక్కడ 1 కిలో కొంచెం ఎక్కువగానే ఉంది చికెన్. సో ఒక కోడి, కంప్లీట్ కోడి కాబట్టి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, బట్ ఇట్స్ అబోవ్ 1 కిలో, అంతేగాని మరి 1.5 కిలో అయితే కాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను ఆల్రెడీ, వీడియో మిస్ అయింది. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఇది సెకండ్ స్టెప్ అండి. ఈ చికెన్ని యాడ్ చేసిన తర్వాత మీరు ఎంతసేపు దీన్ని ఫ్రై చేస్తారు, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎంత టైం దీనికి ఇస్తారనే దాని మీదే మీ చికెన్ కర్రీ యొక్క టేస్ట్ ఆధారపడి ఉంటుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే అవుతుందండి. అయితే ప్రెషర్ కుక్ చేస్తున్నాం కాబట్టి మనకు 40 మినిట్స్ కల్లా అయిపోతుంది. అది కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, త్వరగా అయిపోవాలని. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి విజిల్స్ అయితే వస్తాయి కానీ అస్సలు ఉడకదనమాట. సో అందుకే మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. అందులో మధ్యలో చూస్తూ ఉండాలి, అడుగు పట్టకుండా చూసుకోవాలన్నమాట. అయితే దీన్ని కుక్కర్ మూత ఉంటుంది కదా, దాన్ని ప్రెషర్ పెట్టకుండా విజిల్ తీసేసి దీనికి మూతగా పెట్టుకుంటే చక్కగా నీరు వస్తుంది. అలాగే మరి కొంచెం ఉప్పు కారం యాడ్ చేస్తున్నాను, సరిపోలేదు అనిపించింది నాకు, అందుకే యాడ్ చేశాను. అంటే చూస్తేనే అర్థమవుతుంది మనకి కారం సరిపోయిందా లేదనేది. కూర కొంచెం పసుపుగా కనిపిస్తే కొంచెం ఆ కారాన్ని యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకుందాం. నాన్ స్టిక్ అయితే బెస్ట్ అండి, లేదా మట్టి గిన్నెలో అయినా సూపర్ ఉంటుంది. కాకపోతే గ్యాస్ మీద మట్టి గిన్నెలో ఇలాంటి మటన్ కానీ ఇలా నాటుకోడి కానీ వండేటప్పుడు చాలా ఎక్కువ టైం వరకు మనం ఉంచాలి కాబట్టి అలాంటప్పుడు మట్టి పాత్రలు పేలిపోయే అవకాశం ఉంది. స్పెషల్లీ నాటుకోడి అయితే కుక్కర్లో పెడితేనే చాలా మెత్తగా ఉడికి బాగుంటుందండి. అదర్వైజ్ చాలా టైం పడుతుంది. ఏదో కట్టెల పొయ్యి మీద వండితే పర్లేదు కానీ గ్యాస్ మీద మాత్రం కుక్కర్ బెస్ట్ అండి. అలాగే చూడండి మూత ఇక్కడ నేను పూర్తిగా పెట్టలేదు, జస్ట్ మామూలుగా పెట్టి మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే 20 మినిట్స్ వరకైనా మనం ఫ్రై చేయాలి. సో దాన్ని బట్టి మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దాదాపు 15 మినిట్స్ పైనే అయిపోయింది. ఇప్పుడు మనం మసాలాని యాడ్ చేద్దాం, మనం తయారు చేసుకున్న మసాలా. ఈ మసాలా 3 కిలోస్ వరకు సరిపోతుందండి నేను ప్రిపేర్ చేసే క్వాంటిటీ. ఇక్కడ నేను చూడండి 2 స్పూన్స్ తీసుకున్నాను, చిన్న స్పూన్ అది 2 స్పూన్స్ మాత్రం యాడ్ చేసాను. దానిలో ఎక్కువ ధనియాలు యాడ్ చేశాను కాబట్టి పర్వాలేదు. అదే మీరు ధనియాలు తక్కువ యాడ్ చేస్తే కనుక కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు మసాలా వేసిన తర్వాత కూడా మరొక 5 మినిట్స్ వరకు బాగా వేయించుకుందాం. వేయించుకున్నాక ఇక్కడ మీరు వేడి నీళ్ళైనా యాడ్ చేయొచ్చు. వేడి నీళ్ళు యాడ్ చేస్తే త్వరగా మనకి విజిల్స్ వస్తాయి, బట్ ఇక్కడ నేను చల్లని నీళ్ళు మాత్రమే యాడ్ చేశాను. సో టైం తీసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుందండి. సో ముక్కలన్నీ ములిగేటట్టు, దీని కొలతనే ఏమీ లేదండి. నేనైతే ఇక్కడ ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఈ విధంగా ఉండాలండి, మరి పైకి ఉండకూడదు వాటర్, కొంచెం ముక్కలన్నీ అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి. అలా ఒకసారి ఉప్పు అది చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ పెట్టేసుకుందాం. పెట్టి ఫస్ట్ ఒక 4 విజిల్స్ వరకు రానిద్దాం. 4 విజిల్స్ వచ్చాక ఒక్కసారి తీసి చూడాలి, బికాస్ కొన్నిసార్లు లేట్ అవుతుంది. సో 4 విజిల్స్ వచ్చాక మళ్ళీ తీసి ఉప్పు కారం చూసాను, సరిపోలేదు అనిపించింది. అందుకే మళ్ళీ కారం, కొంచెం ఉప్పు, మరి కొంచెం మసాలా కూడా యాడ్ చేశాను. అలాగే మొత్తం అంతా కలిపేసుకొని మరొక 2 విజిల్స్ పెట్టుకున్నానండి. అంటే మొత్తం నేను ఇక్కడ 6 విజిల్స్ పెట్టాను. బేసికలీ 5 విజిల్స్ చాలండి, ఒక్కోసారి 6 విజిల్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. సో చూడండి ఫైనల్లీ మన అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది కర్రీది. కలర్ అంతా సూపర్ వచ్చింది. సరిగ్గా కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలండి, కొంచెం కారంగా ఉండాలి అండ్ కొంచెం పులుసులా ఉండాలి కలుపుకోవడానికి. మొత్తం అంతా ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూద్దాం. సూపర్ ఉంది కదా కలర్, ఒకసారి కలుపుకుందాం. గ్రేవీ అంతా థిక్గానే బాగుంది. సో ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి, అంతే. ఇంకా సర్వ్ చేయొచ్చు. చూసారా ఎంత బాగుందో. స్మెల్ అయితే సూపర్ బాగుందండి. అసలు స్మెల్లే ఇంకా చాలా అనిపిస్తుంది, అంత బాగుంది. సో ఈ నాటుకోడి కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేస్తారు కదా. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్ మోర్ వీడియోస్
click the bell icon to get more notifications about this channel. సో ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మొత్తం చూసారా పులుసు ఎంత బాగా వచ్చిందో. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా సెమీ గ్రేవీగా సూపర్ ఉంది. సో ఈ నాటుకోడి కర్రీ టేస్ట్ అంతా పులుసులోనే ఉంటుందండి. పీస్ అవి ఏమి తినలేము మనం, గట్టిగా ఉంటాయన్నీ. సో ఇప్పుడంతా సర్వ్ చేసుకున్నాను. అయితే దీనికి కాంబినేషన్గా నేను గారెలు చేశానండి, అది కూడా మినప గారెలు చేశాను. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సీ యు ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.